హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోర్ వీలర్స్‌కి అయితే మరో అవకాశం ఇచ్చారు. అయితే ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అయితే పెండింగ్ అమౌంట్‌తో పాటుగా రెండో విడత అమౌంట్ కూడా ఎప్పుడు వేస్తారని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ అప్డేట్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న వారందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మరెన్నో అప్డేట్స్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా చూసిన వారందరూ లైక్ చేస్తేనే మాకు సపోర్ట్ చేస్తున్నవారుగా భావిస్తాము. ఇంకా ఆలస్యం చేయకుండా మీకు అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, మనకైతే లేటెస్ట్ జియో అయితే విడుదల చేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్ అనేది మనకు ఆబ్జెక్షన్ ఫీల్డ్ బై ద స్టూడెంట్స్ అగైన్స్ట్ ద ఇన్ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ ఫోర్ వీలర్ ఇన్ ద ఫ్యామిలీ క్లారిఫికేషన్ ఆఫ్ డిస్పాసల్ ఆఫ్ సచ్ ఆబ్జెక్షన్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఇదివరకు ఫస్ట్ విడతలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఫోర్ వీలర్తో ఎవరికైతే రాలేదో వాళ్ళు కనుక ఈ గ్యాప్లో ఎవరైనా సరే ఆ ఫోర్ వీలర్ వెహికల్ అనేది టోటల్గా అమ్మేసి వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి మీ పేరు మీద లేకుండా ఖచ్చితంగా ఉన్నట్లయితే మీకు అనేది జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎవరికైతే పర్లేదో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది వాళ్ళకైతే ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మీకు ఫోర్ వీలర్స్ ఉన్నట్లయితే ఇదివరకు అమ్మేసినట్టుగా మీ పేరు మీద ఎటువంటి ఫోర్ వీలర్ అంటే కారు కానివ్వండి, ఏదైనా ఈ సమ్ ఫోర్ వీలర్స్ ఏ వెహికల్ ఉన్నా సరే మీకు ఇన్ఎలిజిబిలిటీగా మొదటి విడతలో వచ్చే ఉంటుంది. అమౌంట్ అయితే మీకు రాకపోయి ఉంటుంది. వాళ్ళకైతే అవకాశం ఇచ్చారు. మీ పేరు మీద పూర్తిగా వెహికల్ లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళకనేది అమౌంట్ క్రెడిట్ చేస్తాము. మీరు అప్లై చేసుకోండి. ఈ కరెక్షన్స్ అనేది మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో ఒక జియో విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. అలాగే మనకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి అలాగే రెండో విడతకి మనకు రెన్యువల్ ప్రాసెస్ అనేది ఈ నెల 20 తేదీ వరకు అయితే గడువు పొడిగించడం జరిగింది. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తు చేసుకోవాలి. అయితే ఈ రెన్యువల్ ఏ విధంగా చేయాలి సార్ అని మీరు కామెంట్ పెట్టచ్చు, సందేశపడవచ్చు. అయితే ఈ రెన్యువల్ ఆప్షన్ అనేది మీరు కాలేజీకి వెళ్ళినట్లయితే ఆ కాలేజ్ దగ్గర ప్రిన్సిపాల్ ఉంటారు. ప్రిన్సిపాల్ని మీరు జ్ఞానభూమి పోర్టల్లో మీరు అప్డేట్ చేసినట్లయితే మీ యొక్క వేలిముద్ర వేస్తే ఖచ్చితంగా అక్కడ అనేది అప్డేట్ అవుతుంది. రెండో విడతకి మీరు వేలిముద్ర వేస్తేనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అయితే చాలామంది కూడా ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుంది అనేది ఒక సందేహపడుతున్నారు. మేబీ ఈ నెల 26న మనకు క్రెడిట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, డిసెంబర్ 26న. సో చూడాలి ఆ రోజున అప్డేట్ వస్తుందా లేదా, అమౌంట్ క్రెడిట్ చేస్తారనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ తరుణంలో మన అందరూ చూస్తున్న విషయమే వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, ఈ పెండింగ్ అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే ఇదివరకు రీషెడ్యూల్ పెడుతూ అందరికీ అమౌంట్ వేస్తూ వచ్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా మొదటి విడతలో భాగంగా ఎవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళతో పాటుగా ఈ రెండో విడత సంబంధించిన అమౌంట్ కూడా మనకు ఈ నెల 26న క్రెడిట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఏమో చూడాలి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే విత్ ఇన్ మినిట్స్లో మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా వీడియోకి లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడమే. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇదివరకు ఫోర్ వీలర్స్తో ఎవరికైతే అమౌంట్ రాలేదో వాళ్ళందరూ ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా కారణాల చేత మీరు ఫోర్ వీలర్స్ లేకుండా వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి మీ ఇంట్లో ఫోర్ వీలర్ లేదంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి మీరు రావడం జరుగుతుంది. మీకు అనేది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జగన్ విద్యా దీవెన, వసతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇంకా అప్డేట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు చేయాల్సిందిగా ఏంటంటే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇవ్వకపోవచ్చు, వీడియో రూపంలో మీకు చేయడం జరుగుతుంది. ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్.